నెక్స్ట్ యాక్టివిటీ 11 అండి, మెల్టింగ్. టేక్ స్మాల్ ఐస్ క్యూబ్స్ ఇన్ ఏ బీకర్. ఇన్సర్ట్ ద థర్మామీటర్ ఇంటూ ఐస్ క్యూబ్స్ ఇన్ ది బీకర్. అబ్జర్వ్ ద రీడింగ్ ఆఫ్ ది థర్మామీటర్. నౌ స్టార్ట్ హీటింగ్ ద బీకర్, కీపింగ్ ఇట్ ఆన్ ఏ బర్నర్. Observe changes in the thermometer reading every 1 minute till the ice completely melts and gets converted into water. ఒక బీకర్లోకి ఐస్ క్యూబ్స్ తీసుకోమన్నారు. అందులో థర్మామీటర్ని ఇన్సర్ట్ చేసి ఐస్ యొక్క టెంపరేచర్ ఎంత ఉందో కొలమన్నారు స్టార్టింగ్లో. తర్వాత ఆ బీకర్ని హీట్ చేస్తూ ఉండాలి. మొత్తం ఐస్ అంతా కూడా వాటర్ లాగా మెల్ట్ అయ్యేంత వరకు కూడా హీట్ చేస్తూ ఉండాలి. ప్రతి 1 మినిట్కి కూడా టెంపరేచరు నోట్ చేసుకుంటూ ఉండాలి. వాట్ చేంజెస్ డూ యూ నోటీస్ ఇన్ ది రీడింగ్ ఆఫ్ థర్మామీటర్ యాజ్ టైమ్ పాసెస్ బై? టైం గడుస్తున్న కొద్దీ కూడా మీరు థర్మామీటర్ రీడింగ్లో ఏం గమనించారు? డస్ ద టెంపరేచర్ ఆఫ్ ది ఐస్ చేంజ్ డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ మెల్టింగ్? ఐస్ యొక్క టెంపరేచర్లో ఏదైనా మార్పు వచ్చిందా? మెల్టింగ్ జరుగుతున్నంతసేపు ఏదైనా మార్పు ఉన్నదా? యూ విల్ అబ్జర్వ్ దట్ ద టెంపరేచర్ ఆఫ్ ఐస్ ఎట్ ది బిగినింగ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బిలో 0 degrees సెంటీగ్రేడ్. అంటే ఐస్ క్యూబ్స్లో ఫస్ట్ థర్మామీటర్ పెట్టినప్పుడు దాని యొక్క టెంపరేచరు 0 degrees కంటే తక్కువ ఉండొచ్చు, లేకపోతే 0 degrees ఈక్వల్గా ఉండొచ్చు అనమాట. ఇఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ఐస్ ఈజ్ బిలో 0 degrees సెంటీగ్రేడ్, ఇట్ గోస్ ఆన్ చేంజింగ్ టిల్ ఇట్ రీచెస్ 0 degrees సెంటీగ్రేడ్. ఒకవేళ స్టార్టింగ్లో 0 degrees సెంటీగ్రేడ్ కన్నా ఐస్ యొక్క టెంపరేచర్ తక్కువగా ఉన్నట్టయితే అది హీట్ చేస్తూ ఉండగా ఐస్ వాటర్గా మెల్ట్ అవుతూ ఉన్నప్పుడు 0 degrees సెంటీగ్రేడ్కి చేరుకుంటుంది అన్నమాట. When ice starts melting, you will notice no change in temperature though you are supplying heat continuously. ఈ ఐస్ మెల్ట్ అయ్యి వాటర్ అవుతూ ఉన్నప్పుడు మనం ఒకసారి మెల్ట్ అవటం స్టార్ట్ అయిన తర్వాత 0 degrees సెంటీగ్రేడ్ టెంపరేచర్లో ఎటువంటి మార్పు ఉండకపోవడాన్ని మనం గమనిస్తాం. మనం వేడి చేస్తున్నప్పటికి కూడా 0 degrees సెంటీగ్రేడ్ అనేటువంటి టెంపరేచర్లో ఎటువంటి మార్పు కూడా ఉండదన్నమాట. వై డస్ దిస్ హ్యాపెన్? ఎందుకని ఇట్లా జరిగింది? ద హీట్ ఎనర్జీ సప్లై టు ది ఐస్ ఇంక్రీజెస్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ది మాలిక్యూల్స్ ఆఫ్ ది ఐస్. మనం ఇచ్చేటువంటి హీట్ ఎనర్జీ ఇంటర్నల్ ఎనర్జీని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడింది అనమాట. దిస్ ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్స్ వీకెన్స్ ది బాండ్స్ యాజ్ వెల్ యాజ్ బ్రేక్స్ ది బాండ్స్ బిట్వీన్ ది మాలిక్యూల్స్ H2O ఇన్ ది ఐస్. మనం ఇచ్చినటువంటి ఈ ఇంటర్నల్ ఎనర్జీ పెరిగింది కదా, ఆ ఇంటర్నల్ ఎనర్జీ ఏం చేస్తుందంటే మాలిక్యూల్స్ మధ్యలో ఉన్నటువంటి బంధాలని బలహీనపరిచి H2O మాలిక్యూల్స్, ఐస్లో ఉన్నటువంటి H2O మాలిక్యూల్స్ని బ్రేక్ చేస్తుందన్నమాట. దట్ ఈజ్ వై ద ఐస్ ఇన్ సాలిడ్ ఫేజ్ బికమ్స్ వాటర్ ఇన్ లిక్విడ్ ఫేజ్. అందుకనే సాలిడ్ ఫేజ్లో ఉన్నటువంటి ఐస్ కాస్త ఈ బంధాలు విడిపోవడం వల్ల లిక్విడ్ ఫేజ్లో ఉన్నటువంటి వాటర్గా మారడం అనేది జరుగుతుంది. దిస్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ ఎట్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ 0 degrees సెంటీగ్రేడ్. ఈ విధానం అంతా కూడా 0 degrees సెంటీగ్రేడ్ దగ్గర జరుగుతుందన్నమాట. ఆర్ 273 Kelvin. 273 Kelvin దగ్గర కానీ 0 degrees సెంటీగ్రేడ్ దగ్గర కానీ ఈ ప్రాసెస్ అంతా జరగడం అవుతుంది. దిస్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ మెల్టింగ్ పాయింట్. ఈ 0 degrees సెంటీగ్రేడ్ని మనం మెల్టింగ్ పాయింట్ అంటాం. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ సాలిడ్ ఇంటూ లిక్విడ్ ఈజ్ కాల్డ్ మెల్టింగ్. ఈ విధంగా సాలిడ్ లిక్విడ్గా మారడాన్ని మనం మెల్టింగ్ అని చెప్పి అంటాం అన్నమాట. ద టెంపరేచర్ ఆఫ్ ద ఐస్ డస్ నాట్ చేంజ్ డ్యూరింగ్ మెల్టింగ్ బికాస్ ద హీట్ ఎనర్జీ గివెన్ టు ది ఐస్ ఈజ్ టోటల్లీ యూటిలైజ్డ్ ఇన్ బ్రేకింగ్ ద బాండ్స్ బిట్వీన్ ది వాటర్ మాలిక్యూల్స్. మనం ఇచ్చేటువంటి టెంపరేచర్, ద టెంపరేచర్ ఆఫ్ ది ఐస్ డస్ నాట్ చేంజ్ డ్యూరింగ్ మెల్టింగ్. మెల్టింగ్ జరుగుతూ ఉండగా టెంపరేచర్లో ఎటువంటి మార్పు ఉండదు. బికాస్ ద హీట్ ఎనర్జీ గివెన్ టు ది ఐస్. ఎందుకంటే మనం ఇచ్చినటువంటి హీట్ ఎనర్జీ ఈ బంధాలని, ఐస్లో ఉన్నటువంటి H2O బంధాలని
బలహీనపరచడానికి ఉపయోగపడుతుంది. ద ప్రాసెస్ ఇన్ విచ్ సాలిడ్ ఫేజ్ చేంజెస్ టు లిక్విడ్ ఫేజ్ ఎట్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ మెల్టింగ్. ఈ పద్ధతి సాలిడ్ ఫేజ్ని లిక్విడ్ ఫేజ్గా మార్చేటువంటి ఈ పద్ధతినే కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర మెల్టింగ్ అని చెప్పి అంటం జరుగుతుంది. దిస్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ మెల్టింగ్ పాయింట్. ఈ కాన్స్టెంట్ టెంపరేచర్నే మనం మెల్టింగ్ పాయింట్ అని అంటాం అన్నమాట. హౌ మచ్ హీట్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు కన్వర్ట్ 1 గ్రామ్ ఆఫ్ ఐస్ ఇంటూ లిక్విడ్. 1 గ్రాము సాలిడ్ని లిక్విడ్గా మార్చడానికి ఎంత హీట్ ఎనర్జీ కావాల్సి వస్తుంది? ద హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు కన్వర్ట్ 1 గ్రామ్ ఆఫ్ సాలిడ్ కంప్లీట్లీ ఇంటూ లిక్విడ్ ఎట్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. 1 గ్రామ్ సాలిడ్ని కంప్లీట్గా లిక్విడ్గా మార్చడానికి అవసరమయ్యేటువంటి టెంపరేచర్ని ఏమంటామంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అని చెప్పి అంటాం జరుగుతుంది. కన్సిడర్ ఏ సాలిడ్ ఆఫ్ మాస్ m. లెట్ హీట్ ఎనర్జీ Q be required to change it from the solid phase to liquid phase. The heat required to change 1 gram of solid into liquid is Q by m. లేటెంట్ హీట్నే ఇక్కడ M L ఆ ఫామ్స్లో చెప్పడం అనేది జరిగిందనమాట. కన్సిడర్ ఏ సాలిడ్ ఆఫ్ మాస్ m. సాలిడ్ యొక్క మాస్ m అనుకోమన్నాడు. హీట్ ఎనర్జీనేమో క్యాపిటల్ Q అనుకోమన్నాడు. సాలిడ్ నుంచి లిక్విడ్కి కన్వర్ట్ అవ్వడానికి అవసరమైనటువంటి హీట్ ఎనర్జీని క్యాపిటల్ Q అనుకోమన్నాడు. ద హీట్ రిక్వైర్డ్ టు చేంజ్ 1 గ్రామ్ ఆఫ్ సాలిడ్ ఇంటూ లిక్విడ్. 1 గ్రాము సాలిడ్ని లిక్విడ్గా మార్చేందుకు అవసరమైనటువంటి హీట్ ఎనర్జీ Q by m అన్నమాట. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ L is equal to Q by m. The value of latent heat of fusion of ice is 80 calories per gram. ఇది బిట్కి ఇంపార్టెంట్. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ L is equal to Q by m. The value of latent heat of fusion of ice, latent heat of fusion of ice is equal to 80 calories per gram అనేది బిట్కి ఇంపార్టెంట్. అలాగే ఎక్స్ప్లెయిన్ మెల్టింగ్ ప్రాసెస్ అని అడగచ్చు, డిఫైన్ మెల్టింగ్ అని అడగచ్చు. ఇట్లా 4 డెఫినేషన్స్ని కలిపి ఒక 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది.